మదుపరులకు ఆగస్టు నెల అస్సలు కలిసి రాలేదు. దాదాపు అన్ని కంపెనీల షేర్లు నేలచూపులు చూశాయి. ఆగస్టు నెలలో భారత స్టాక్ మార్కెట్లు విపరీతమైన హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఈ నెలలో నిఫ్టీ దాదాపు 300కు పైగా పాయింట్ల నష్టాన్ని నమోదు చేసి 24,200 స్థాయిల వద్ద ఆగస్టు ఫ్యూచర్స్ ముగిసింది. సెన్సెక్స్ సైతం 1000 పాయింట్లకు పైగా క్షీణించి 77,360 స్థాయిల వద్ద స్థిరపడింది. ఆగస్టు ఫ్యూచర్స్ సిరీస్ వ్యాపారంలో వేల కోట్ల రూపాయల మేర ఓపెన్ ఇంట్రెస్ట్ క్లోజ్ అయింది. రిటైల్ మదుపర్లు ఎఫ్ఐఐల నెగిటివ్ పొజిషన్ల కారణంగా డెరివేటివ్ విభాగంలో భారీగా పొజిషన్లు రద్దయ్యాయి. లాభాలు సాధించిన ఫ్యూచర్స్ ట్రేడర్లు స్వల్పంగానే ఉండగా మెజారిటీ చిన్న మధ్య తరహా మదుపర్లు దాదాపు వేల కోట్ల విలువైన నష్టాన్ని చవిచూశారు. నిఫ్టీ 50 సమాహారంలో దాదాపు 35 కంటే ఎక్కువ కంపెనీలు నష్టాల బాట పట్టగా కేవలం 12 నుంచి 15 కంపెనీలు మాత్రమే స్వల్ప లాభాలను ఆర్జించాయి. సెన్సెక్స్ 30 కంపెనీలలో 20కి పైగా కంపెనీల షేర్లు తీవ్ర నష్టాలలో ముగియగా 8 నుండి 10 కంపెనీలు మాత్రమే గ్రీన్ మార్క్లో నిలిచాయి. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ వివాదాలు మళ్లీ తీవ్రతరం కావడం, ఎర్ర సముద్రంలో సరుకు రవాణా ఆటంకాలతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు నిలకడగా పెరిగి బ్యారెల్కు $90 మార్కును దాటాయి. స్టాక్ మార్కెట్ బాగా దెబ్బతినడానికి ఇదే ప్రధాన కారణం. గ్లోబల్ బాండ్ ఈల్డ్ పెరగడంతో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకుంటున్నారు. స్టాక్ మార్కెట్ ఆందోళనల మధ్య కమోడిటీస్ మార్కెట్ భిన్నమైన ధోరణిని చూపింది. సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి ధరలు ఆగస్టు నెలలో గణనీయంగా పెరిగాయి. అంతర్జాతీయంగా జియోపొలిటికల్ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలు పెరగడమే ఇందుకు ముఖ్య కారణం. సరఫరా ప్రతిబంధకాలతో క్రూడ్ ఆయిల్ నిలకడగా పెరిగి మార్కెట్ సెంటిమెంట్పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. ఆగస్టు 25 ఎక్స్పైరీ పూర్తి కావడంతో సెప్టెంబర్ F&O ఫ్యూచర్స్ సిరీస్ ప్రారంభమైంది. ఆగస్టు నెలలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న మార్కెట్కు సెప్టెంబర్ సిరీస్ కొంత ఊరటనిచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ నుండి ప్రారంభమయ్యే పండుగ సీజన్ ఆటోమొబైల్, ఎఫ్ఎంసీజీ వినియోగదారుల వస్తువుల విక్రయాలను పెంచి కార్పొరేట్ రాబడులకు ఊతమిస్తుంది. జీఎస్టీ రేట్ల సర్దుబాటు మార్గదర్శకాలు, అంతర్జాతీయంగా వడ్డీ రేట్ల కోత ఊహాగానాలు మార్కెట్ రికవరీకి దోహదపడవచ్చు. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల ఒత్తిడి పెంచినప్పటికీ దేశీయ ఇన్వెస్టర్లు క్రమబద్ధంగా నిధులను మార్కెట్లలోకి పంపుతూ ఉండడం రక్షణగా నిలుస్తుంది. ముడి చమురు ధరలు బ్యారెల్కు $90కు పైగా కొనసాగితే విదేశీ మూలధనం బయటకు వెళ్లడం తగ్గకపోతే మార్కెట్లో హెచ్చుతగ్గులు కొనసాగుతాయి. ఆగస్టు నష్టాల నుంచి మార్కెట్ కోలుకోవడానికి సెప్టెంబర్ నెల టెక్నికల్గా సపోర్ట్ లెవెల్స్ వద్ద బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.